హనుమాన్ కు ముందు అద్భుతం అనే టైటిల్ తో సినిమా కూడా చేశాడు తేజ సజ్జా. కానీ అద్భుతాలు మాత్రం చేయలేకపోయాడు. అయితే ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమా నుంచి తేజ పేరు పాన్ ఇండియా సౌండ్ చేయడం స్టార్ట్ అయింది. అయితే హనుమాన్ మూవీ ఏకంగా 300 కోట్లు కొల్లగొట్టి తేజ మార్కెట్ ను అమాంతం పెంచేసింది. దీంతో ఏది పడితే అది చేయకూడదని డిసైడ్ అయ్యాడు ఈ యంగ్ హీరో. మళ్ళీ కొడితే పాన్ లెవెల్లోనే రీసౌండ్ వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో వస్తున్న సినిమా మిరాయ్. లేటెస్ట్ గా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కాగా అంచనాలు రెట్టింపయ్యాయి. ఈ ట్రైలర్ చివర్లో శ్రీరాముణ్ణి హైలైట్ చేశారు. అప్పుడు హనుమాన్ని నమ్ముకున్న తేజ ఇప్పుడు శ్రీరాముణ్ణి నమ్ముకొని హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు. ఈ రెండు కూడా సూపర్ హీరో సినిమాలే కావడంతో ఇకపై టాలీవుడ్ సూపర్ హీరోగా తేజ సెటిల్ అయ్యేలా ఉన్నాడు. ఇక మిరాయ్ సినిమాకు మంచి డిమాండ్ ఉంది. ఈ సినిమా కోసం పాన్ ఇండియా లెవెల్లో బడా బడా సంస్థలు రంగంలోకి దిగాయి. హిందీలో ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్ విడుదల చేస్తుండగా, కర్ణాటకలో హోంబాలే ఫిలిమ్స్, తమిళనాడులో ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్, మలయాళంలో శ్రీ గోకులం మూవీస్ వారు విడుదల చేస్తున్నారు. ఇది సినిమాకు మరింత ప్లస్ కానుంది. ఇటు తెలుగులో నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీనే సొంతంగా విడుదల చేస్తున్నారు. ఖచ్చితంగా తేజ ఈ సినిమాతో హనుమాన్ కు మించిన విజయం దక్కుతుందనే నమ్మకంతో ఉన్నాడు. ట్రైలర్ టాక్ కూడా అదిరిపోయింది. కాబట్టి సెప్టెంబర్ 12న రానున్న మిరాయ్ ఎలా ఉంటుందో చూడాలి.